హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఐకానిక్ అమెరికన్ బ్రాండ్ అయిన జీప్ వాళ్ళ నుంచి 2024 జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చిన ఓన్లీ మన ఛానల్ నుంచి మీకోసం మాత్రమే. కంపాస్ యొక్క సెగ్మెంట్ అనేది మనకు కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ 5 డోర్లో ఫ్రంట్ ఇంజిన్ 2 వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్లో అవైలబిలిటీగా ఉంది. కంపాస్ యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ అనేది 2002లోనే నార్త్ అమెరికాలో వచ్చింది. 3.7 లీటర్ V6 ఇంజిన్ తోటి, కానీ అది ప్రొడక్షన్కి అయితే రాలేదు. ఫస్ట్ లాంచ్ మాత్రం 2007లో ప్యాట్రియాట్ అనే నేమ్తో జరిగింది. ఇంకా ఇది సెకండ్ జనరేషన్ 2016లో డిస్ప్లే పెట్టారు బ్రెజిల్ లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ షోలోను, రీప్లేస్ టు ప్యాట్రియాట్కి. 2020లో ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఇది 2024 లేటెస్ట్ మోడల్. ఇంకా ఈ సరికొత్త కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ ఒక డైరెక్ట్ రైవల్ అనేది హ్యారియర్ డార్క్ ఎడిషన్, హెక్టర్ బ్లాక్ స్ట్రోమ్ ఎడిషన్, సెల్టాస్ ఎక్స్ లైన్ ఎడిషన్, XUV 700 రీసెంట్లీ బ్లేజ్ ఎడిషన్కి వస్తుంది. కంపాస్ ఒక నైట్ ఈగల్ ఎడిషన్ అనేది ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్, న్యూ ఫీచర్స్ యాడ్ చేశారు విత్ లాట్ ఆఫ్ యాక్సెసరీస్ ప్యాకేజ్ లో, కానీ మెకానికల్ మాత్రం ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. సో కంపాస్ మన నైట్ ఎడిషన్ అనేది కొత్త ఏం కాదు. 2020లో ఫేస్ లిఫ్ట్ వచ్చినప్పుడే రీఇంట్రడ్యూస్ గా లిమిటెడ్ ఎడిషన్ గా లాంచ్ చేశారు. ఇది 2024 మళ్ళీ సెకండ్ టైం నైట్ ఎడిషన్ గా తీసుకొచ్చారు. ఒక కంపాస్ యొక్క నైట్ ఎడిషన్ అనేది లాంగిట్యూడ్ ఆప్షనల్ వేరియంట్ పైన బేస్డ్ అయితే ఉంటుంది, ఆల్ బ్లాక్ మోటివ్ గా. జీప్ కంపాస్ యొక్క అసెంబ్లింగ్ అనేది మెక్సికో, ఇటాలీ, బ్రెజిల్, చైనా, ఇండియాలోనే మహారాష్ట్ర రాజోగాన్ ప్లాంట్ లో జరుగుతుంది. ఈ ప్లాంట్ సిన్స్ 1996 నుంచి ఉంది. 65% పార్ట్స్ అనేవి కంపాస్ మన ఇండియాలోనే ఉన్నాయి. కంపాస్ ఒక ప్లాట్ఫామ్ అనేది మోడిఫైడ్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ ద రెనిగార్డ్ విత్ స్మాలర్ రెనిగార్డ్ ఆర్ లార్జర్ చిరోగి ఆర్ కమాండర్ అని కూడా పిలుస్తాం సౌత్ అమెరికాలో. కంపాస్ అనేది మన ఇండియన్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవ్వడం కాదు, ఆల్సో యూకే, ఆస్ట్రేలియా, జీలాండ్, ఐర్లాండ్, జపాన్, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, నేపాల్, థైలాండ్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇండియా నుంచి. ఇదే కంపాస్ పైన మనకు 1.3 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 2 లీటర్ పెట్రోల్, 2.4 లీటర్ మల్టీ ఎయిర్ పెట్రోల్, 1.3 ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్, 1.6 డీజిల్ కూడా ఉన్నాయి, కానీ మన ఇండియాలో ఏవి కూడా లాంచ్ అవ్వలేదు. ఓన్లీ 2 లీటర్ డీజిల్ మాత్రమే ఉంది. కంపాస్ ఒక ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్లీ అయితే FCA స్మాల్ వైడ్ లాంగర్ వీల్ బేస్ 4x4 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది. ఇదే ప్లాట్ఫామ్ నుంచి కమాండర్, ర్యాంపేజ్, రెన్గార్డ్, ఫియట్ టోరో, ఫియట్ 500X, ఆల్ఫా రోమియో టోండి, డాడ్జీ హార్నెట్ 2020 కూడా బిల్డ్ అవుతున్నాయి. మరి కంపాస్ యొక్క లాంచ్ అయినప్పటి నుంచి స్టాండర్డ్ వేరియంట్స్ చూసుకుంటే స్పోర్ట్, లాటిట్యూడ్, లిమిటెడ్, ట్రైల్, హవక్, 4 వీల్ డ్రైవ్ లాంటి స్టాండర్డ్ వేరియంట్స్ ఉన్నాయి. ఇంకా ఈ నైట్ ఈగల్ ఎడిషన్ యొక్క ప్రైస్ మాట్లాడితే 25,04,000 నుంచి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి 27,04,000 అనేది ఆటోమేటిక్ టాప్ అండ్ ఎండ్ అవుతుంది ఎక్స్షోరూమ్గా. కలర్స్ చూసుకుంటే ఈ నైట్ ఈగల్ ఎడిషన్లో బ్లాక్, వైట్, రెడ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ మాత్రం స్టాండర్డ్గా వస్తుంది. ఈ నైట్ ఈగల్ ఎడిషన్ ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో ఉంటుంది. ఇప్పటివరకు 10,000 యూనిట్స్ కంటే ఎక్కువగా సేల్ అయ్యాయి మన ఇండియాలో. ఫ్రెండ్స్, చూసినాక మరి ఎక్స్క్లూజివ్ ఆటోమొబైల్ కంటెంట్ తెలుగులో రావాలంటే అది ఓన్లీ బైకర్స్ బాయ్ తెలుగు నుంచి. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఛానల్ కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మిస్ చేసుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. వాళ్ళు నెక్స్ట్ టైం మీకు మార్కెట్లో ఏ ఒక్క కొత్త వెహికల్ లాంచ్ అయినా, న్యూ వేరియంట్స్ ఎడిషన్స్ లాంచ్ అయినప్పుడు 10 ఛానల్స్లో సెర్చ్ చేసిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేసుకోండి. అలాగే జీప్ కార్ అన్నిటిలోనూ మీ ఫేవరెట్ కార్ ఏంటో కమెంట్ చేయండి. నెక్స్ట్ మీకు కంపాస్లో ఏ ఎడిషన్ ఏ వేరియంట్ రివ్యూ కావాలో కూడా కమెంట్ చేస్తే డెఫినెట్లీ తీసుకొస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. నైట్ ఈగల్ ఎడిషన్ యొక్క కీస్ చూస్తే మనకు ఫ్రంట్ సైడ్ అయితే స్టాండర్డ్లీ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ కీ బటన్ మాత్రం మిస్ అయింది. బ్యాక్ సైడ్ జీప్ బ్యాచింగ్తో పాటు ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సింపుల్ కీస్గా ఉన్నాయి, వెల్ వెయిటెడ్తో పాటు క్వాలిటీ వైజ్గా ఉన్నాయి, మెయింటైన్ చేశారు. వీడియోలో ఎంటర్ అయిపోయిన తర్వాత లాట్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తాము. అందులో ఫస్ట్ మనకు జీప్ బ్యాచింగ్ హుడ్ పైన చూస్తే డార్క్ క్రోమ్ బ్లాక్ ఫినిష్లో అనేది చేశారు, విచ్ ఇస్ రియలీ కూల్. ఇంకా మనకు బ్లాక్ ఫినిష్ ఫ్రంట్ గ్రిల్ అనేది కాస్మెటిక్లో ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే న్యూ 7 slot MIC గ్రిల్ అంటాం దీన్ని. అండ్ గ్రిల్ రింగ్స్ అనేవి మనకు గ్రే ఆల్ రౌండ్ డే లైట్ ఓపెనింగ్ అయితే జరుగుతాయి. అండ్ న్యూ 7 slot హై గ్లాసీ సరౌండింగ్స్తో పాటు చూడొచ్చు ఫ్రంట్ గ్రిల్. కంటిన్యూ హెడ్ ల్యాంప్స్ చూస్తే సేమ్ యూనిట్ డిజైన్ ఫుల్ LED రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ హౌసింగ్ అనేది ఉంటుంది విత్ హై బీమ్ అండ్ లో బీమ్ అసిస్ట్ ఆల్ LEDs, ఆటో ఫంక్షన్ ఫాలో బీమ్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్, టర్న్ సిగ్నల్ స్టిల్ ఆన్ ద హెడ్ లైట్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. జీ బ్యాచింగ్ హెడ్ లైట్స్లో చూడొచ్చు. అలాగే బ్లాక్ ఫినిష్ సరౌండెడ్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ దగ్గర చూడొచ్చు. కాస్మెటిక్ చేంజెస్లో స్ప్లిట్ బంపర్ డిజైన్గా మనకు హై గ్లాసీ ఫినిష్ అనే సెంటర్ పొజిషనింగ్లో, ట్యూనింగ్ హుక్, హై గ్లాసీ స్కిడ్ ప్లేట్స్ బ్లాక్ ఫినిష్, హనీ కాంబో ట్రీట్మెంట్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, ఫ్రంట్ కెమెరా అండ్ పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఈ ఎడిషన్లో మిస్ అయ్యి స్పెషల్లీ. బోనెట్ అనేది అప్రైట్ స్టాండ్స్ విత్ మినిమల్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి కనిపిస్తాయి యూ షేప్న. అండ్ ఓల్డ్ స్కూల్ బోనెట్ వాషర్స్ అనేవి అలాగే మెయింటైన్ చేశారు. హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ ఉన్నాయి విత్ అకాస్టిక్ విండ్షీల్డ్ అంటాం, అంటే హీట్ రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ గ్లాస్ వచ్చి చూస్తేను. కమింగ్ టు డైమెన్షన్స్లో 4.4 మీటర్ లెంత్ ఉంది, 1.82 మీటర్
width, 1.64 meter height, 2.63 meter of wheelbase, 205 mm of ground clearance, అందుకే SUV స్టాండ్స్ తీసుకొస్తుంది. విత్ 1550 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ వరకు వస్తుంది. కంటిన్యూ క్లాడింగ్స్ నుంచి స్క్వేరిష్ వీల్ ఆర్చెస్ ప్లాస్టిక్ రిమ్లో ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ వరకు కంటిన్యూగా ఉన్నాయి. ఈ కార్లో మీకు 18 inches బ్లాక్ డోట్ పెయింట్ ఆఫ్ మల్టీ స్పోక్ అల్యూమినియం అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి, విచ్ ఇస్ రియలీ కూల్. 18 inchesగా జీప్ బ్యాచింగ్ అనేది వీల్ క్యాప్ పైన చూడొచ్చు. బ్లాక్ నట్స్తో పాటు బ్రిడ్స్టోన్ టైర్స్ ట్యూబ్లెస్ రేడియల్గా ఉన్నాయి. 255/55R 18 inches వీల్స్ ట్యూబ్లెస్ రేడియల్గా. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ ఏ లోవర్ కంట్రోలర్ ఆర్మ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చూడొచ్చు. డీసెంట్ కట్స్ ఆన్ ద ఫ్రండర్స్ పైన డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ అనేది స్టాండర్డ్గానే వస్తుంది ఈ స్పెషల్ ఎడిషన్లో, విత్ పానరామిక్ సన్ రూఫ్, సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్, రూఫ్ అండ్ టాప్ ప్లాస్టిక్ షార్క్ ఫిన్ యాంటీనాతో డీసెంట్ గ్లాస్ ఏరియా అనేది దొరుకుతుంది. కంటిన్యూ ఏ పిల్లర్ డ్యూయల్ టోన్గా అండ్ బ్లాక్ డోట్ ORVMs ఫినిష్ అనేది చూడొచ్చు, విత్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ పవర్డ్ LED బ్లింకర్స్. కానీ సైడ్ కెమెరాస్ పెడల్ ల్యాంప్స్ మిస్ అయ్యాయి. కంపాస్ నేమింగ్ అనేది సైడ్ డోర్స్కి ప్రొవైడ్ చేసిన ట్రెడిషనల్ డిజైన్ అండ్ సైడ్ క్లాడింగ్స్ థిక్లీ ప్రామినెంట్ లైన్స్ డోర్స్ నుంచి చూడొచ్చు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రిక్వా సెన్సార్, మాన్యువల్ కీ, హై గ్లాసీ ఫినిష్ బీ పిల్లర్, అలాగే లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్. బెల్ట్ అండ్ కంటిన్యూ టు C పిల్లర్ అయితే ట్రెడిషనల్గా అలాగే ఉంది. రైట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ వస్తుంది, 60 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఆల్సో ఇందులో క్యాప్లెస్ ఫ్యూయల్ ఫిల్లర్ అనేది ఆఫర్ చేస్తున్నారు విత్ యాడ్ బ్లూతో పాటు చూడొచ్చు. ఓన్లీ టాప్ మోడల్స్ అండ్ లగ్జరీ కార్స్లో ఇలాంటి క్యాప్లెస్ ఫ్యూయల్ ఫిల్లర్స్ అనేవి ఇస్తారు. స్క్వేరిష్ వీల్ ఆర్చెస్ రేర్ నుంచి కూడా 18 inches గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ అలాయ్ వీల్స్ చూడొచ్చు. అండ్ రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎడిషన్లో, స్టాపింగ్ పవర్ బెటర్గా ఉండడానికి. రేర్ సస్పెన్షన్ మల్టీ లింక్ సస్పెన్షన్ విత్ స్టంట్ అసెంబ్లింగ్ అండ్ ఫుల్లీ ఇండిపెండెంట్ సస్పెన్షన్గా ఉంటుంది విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ అనేది చూడొచ్చు. ఇది ఓవరాల్గా సైడ్ నుంచి. రూఫ్ అండ్ టాప్ మనకు షార్క్ ఫిన్ యాంటీనా ప్లాస్టిక్ ట్రిమ్లో అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా రేర్ ప్రొఫైల్ వెళ్ళిపోతాం. రేర్ ప్రొఫైల్ ఆఫ్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్లో కూడా మినిమల్ కాస్మెటిక్ చేంజెస్ అబ్జర్వ్ చేస్తాము. అందులో ఫస్ట్ మనకు జీప్ బ్యాచింగ్ అనేది మనకు బ్లాక్ ఫినిష్లో చేశారు. అండ్ అలాగే బెల్ట్ లైట్ ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకుంటూ ఉంటారు ఈ కార్లో. అలాగే టైల్ ల్యాంప్స్ వచ్చేవరకు స్ప్లిట్ డిజైన్ ఆల్ LED TRLs టైల్ ల్యాంప్స్ విత్ స్టాప్ ల్యాంప్ స్టిల్ ఆన్ ద బల్బ్స్గా ప్రొవైడింగ్ అనేది చూడొచ్చు. విత్ టర్న్ సిగ్నల్స్ ఆన్ ద బల్బ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ప్రైస్ పాయింట్లో. అలాగే రివర్స్ లైట్ కూడా మనకు టైల్ ల్యాంప్స్లో ఇంటిగ్రేట్ అనేది చేశారు, విచ్ ఇస్ రియలీ కూల్. బాడీ కలర్ బంపర్స్, రిఫ్లెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ రేర్ చూడొచ్చు. అని కాంబో ట్రీట్మెంట్ బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, బోత్ ద సైడ్స్ కార్నర్ అండ్ పార్కింగ్ సెన్సార్స్. అలాగే మీకు నైట్ ఈగల్ ఎంబలం ఆన్ ద రైట్ సైడ్ టైల్ గేట్ పైన చూడొచ్చు. రివర్స్ కెమెరా ఇక్కడ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర ఉంటుంది, LED నెంబర్ ప్లేట్ లైట్స్తో పాటు. నా ఫీచర్స్ వస్తే కర్వీ గ్లాస్ ఏరియా, స్పాట్స్ ట్రీట్మెంట్ విత్ స్పాయిలర్గా స్పోర్టీగా. గ్లాస్ పైన మీకు స్నేక్ డిజైన్గా ఉంటుంది, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు ఇస్తారు అలాగా. వైపర్, వాషర్, డిఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్ ఇంటిగ్రేట్లోనే చేశారు. విత్ రూఫ్ అండ్ టాప్ షార్క్ ఫిన్ యాంటీనా ప్లాస్టిక్ ట్రిమ్లో అయితే వచ్చింది. ఫ్రెండ్స్ రండి ఇంకొకసారి మనం బూట్ స్పేస్ అనేది చూద్దాము. ఈ వేరియంట్లో మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ సింగిల్ స్విచ్ అనేది మిస్ అనేది అవుతుంది. సో నైట్ ఈగల్ ఎడిషన్లో మాన్యువల్గా అయితే ఓపెన్ చేసుకోవాలి మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా. నా బూట్ గురించి మాడితే 438 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. సెగ్మెంట్లో కింగ్ ఆఫ్ ద బూట్ అంటాను. 2 బిగ్ సైజ్ సూట్ కేసు ఈజీగా ఫిట్ అవుతాయి, 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ నో డౌట్ అట్ ఆల్ ఈజీగా వచ్చేస్తాయి ఈ బూట్లో. వెరీ ప్రాక్టికల్ బూట్గా అయితే ఉంటుంది కంపాస్ ఒకటి. 60/40 స్ప్లిట్ సీట్స్. లెఫ్ట్ సైడ్ మనకు హెలోజిన్ బూట్ ల్యాంప్, అలాగే పార్సల్ ట్రే హోల్డర్స్ అనేవి చూడొచ్చు. రైట్ సైడ్ కూడా బోత్ ద సైడ్స్ బూట్ ల్యాంప్స్ ఇస్తున్నారు. 4 హుక్స్ అనేవి లగేజ్ క్యారింగ్ టైప్ కోసం ఇస్తున్నారు. ఎంట్రీ స్కఫ్ ప్లేట్ బూట్ లిఫ్టింగ్తో పాటు చూడొచ్చు మనకు. అలాగే దీని కింద మనకు ఎక్స్ట్రా స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్గానే ప్రొవైడ్ చేసిన, స్టీల్ ఆన్ ద కాస్ట్ కటింగ్ సెక్షన్ కూడా తగ్గించిన అనుకుంటున్నాను. సో నాకైతే ప్రస్తుతం కనిపించట్లేదు. అలాగే ఈజీ క్లీనింగ్ బూట్ మ్యాట్ కూడా ప్రొవైడ్ చేసిన, విచ్ ఇస్ రియలీ కూల్. 60/40 స్ప్లిట్ సీట్స్, పార్సల్ ట్రే ఫీచర్, నీటిని ఇన్సులేషన్ చేశారు మనకు బ్లాక్ ఫినిష్ ప్లాస్టిక్ ట్రిమ్తో జీప్ బ్యాచింగ్తో పాటు. సో క్లోజ్ చేయడానికి మనకు ఒక హోల్డర్ కూడా ప్రొవైడింగ్ అని చేస్తున్నారు. మాన్యువల్గానే ఓపెన్ అండ్ క్లోజ్ ఉంది. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది మిస్ అయింది, నార్మల్ టాప్ మోడల్ వచ్చేది. ఇది ఎక్స్టీరియర్ డిజైన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ నైట్ ఈగల్ ఎడిషన్. అండ్ ఇంటీరియర్ క్లిక్గా వెళ్ళిపోయింది. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ బ్లాక్ క్యాబిన్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ విత్ బ్లాక్ ఇన్సర్ట్స్ అండ్ కాంట్రాస్టింగ్ స్టిచింగ్స్ విత్ బ్లాక్ లెదర్ సీట్స్ అపాలిస్ట్తో పాటు ఈ నైట్ ఈగల్ ఎడిషన్లో దొరుకుతుంది. సో ఎక్స్ట్రీమ్ బ్లాక్ ప్రీమియం ఫీల్ అనేది తీసుకొస్తుంది. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్, tilted UV cut lines డీసెంట్లీ ఉన్నాయి. బ్లాక్ ఇన్సర్ట్ స్ట్రిమ్స్ ఆన్ ద డోర్స్గా చూడొచ్చు విత్ సిల్వర్ మెటాలిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ప్యానల్ ట్రీట్మెంట్స్, సాఫ్ట్ మెటీరియల్ లెదర్ ఫినిష్ ఆమ్రెస్ దగ్గర చూడొచ్చు. వైట్ స్టిచింగ్స్తో పాటు డీసెంట్ ప్లాస్టిక్ హోల్డర్, పవర్ విండో, స్పీకర్ స్టాండర్డ్, బాటిల్ హోల్డర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్,
ఆల్ బ్లాక్ లెదర్ సీట్స్ అపాలిస్ట్ విత్ కాంట్రాస్టింగ్ వైట్ స్టిచెస్, 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో మనకు నైట్ ఈగల్ ఎడిషన్లో ఉన్నాయి. రెండు ఒకసారి కంఫర్ట్ చూపిస్తాను. అండర్ సపోర్ట్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది కంపాస్లో. డీసెంట్లీ మేనేజ్ నీ రూమ్, స్కూప్ డౌట్ మ్యాగజిన్ హోల్డర్స్, మినిమమ్ అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్, జస్ట్ అడిక్వేట్. నా హైట్కి ఇక్కడ వరకు వస్తుంది. అలాగే బ్లాక్ హోల్డర్స్ ఫోల్డబుల్, బ్లాక్ హుక్స్, హెలోజిన్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఎల్ఈడి స్విచ్ ఉంటే బాగుంటుండే. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది ఈ వేరియంట్లో, మిస్ అవ్వకుండా. ఫ్యాబ్రిక్ రూఫ్ లైనింగ్, ఆల్ ది 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ కూల్. సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. కప్ హోల్డర్స్ పాటు కీ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు అది కూడా చూపెడతాను. సో ఇలా మీరు కీ హోల్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఓనర్స్ బ్యాక్ సైడ్, మేబీ ప్రాబబ్లీ అనుకుంటున్నాను. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అండ్ హై క్వాలిటీ లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్ అనేవి చూడొచ్చు మనకు. సో సాఫ్ట్ మెటీరియల్స్ విత్ బ్లాక్ సీట్ కవర్స్, ఐసిఫిక్ చెల్సీ స్మోన్. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. కంఫర్ట్ కీ ఫీచర్స్లో మనకు యూఎస్బీ పోర్ట్, అలాగే ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్యాసింజర్స్కి. డాష్ వచ్చేసి నైట్ ఈగల్ ఎడిషన్ మీకు ఇలా కనిపిస్తుంది, ఆల్ బ్లాక్ డాష్ డిజైన్. హైట్ అడ్జస్టబుల్ బీ పిల్లర్ సీట్ బెల్ట్స్, ఫ్రంట్ ప్యాసింజర్ ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్. బట్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఈ వేరియంట్లో ఎడిషన్లో మిస్ అయ్యాను అనుకుంటున్నాను. క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా ఏరీ ఫీలింగ్ తీసుకొస్తుంది. ఇంకోటి ఇక్కడ చూపించడం మర్చిపోయినా, మ్యాట్స్ కూడా మీరు యాక్సరీస్లో పర్చేస్ చేయొచ్చు. లాట్ ఆఫ్ యాక్సరీస్ డిస్కౌంట్స్ ఉన్నాయి స్పెషల్గా లిమిటెడ్ పీరియడ్కి, అది కూడా చెప్తాను. ఇక్కడ కూడా మీకు ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు లోవర్ సైడ్లో చూస్తాను. ఇది ఓవరాల్గా రేర్ కంఫర్ట్ అండ్ ఫీచర్స్. రెండు ఫ్రంట్ వెళ్ళిపోతాం. ఇంకా సెన్సర్ బోత్ సైజ్ ప్యాసింజర్ కూడా ప్రొవైడ్ చేసిన, విచ్ ఇస్ రియలీ కూల్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఫ్రమ్ ద ఫ్రంట్ క్యాబిన్ నుంచి చూస్తే ఆల్ బ్లాక్ క్యాబిన్ థీమ్ విత్ బ్లాక్ ఇన్సెట్స్తో పాటు కాంట్రాస్టింగ్ స్టిచింగ్స్ అనేవి ఫ్రంట్ క్యాబిన్ నుంచి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. డోర్స్ ఆర్ సేమ్ డిజైన్స్ అండ్ వైడర్ ఓపెనింగ్గా ఉన్నాయి. కాకపోతే ఫ్రంట్లో మీకు ప్యాసింజర్ కూడా లాక్ అండ్ అన్లాక్ ఇస్తున్నారు విత్ 1 టచ్ ఆటో పవర్ విండోతో పాటు, విచ్ ఇస్ రియల్లీ కూల్ అనే చెప్పాలి. స్కఫ్ ప్లేట్స్ మిస్ అయ్యాయి అండ్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ప్యాసింజర్ సీట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిస్ అయింది. అలాగే మీకు సీట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్గా వేయవచ్చు. హెడ్ రెస్ట్ పైన ఎలాంటి ఎడిషన్ బ్యాచింగ్స్ అనేవి లేవు. ఫ్యాబ్రిక్ కమ్ లెదర్ మిక్స్డ్ ఆఫ్ అపాలిస్ట్తో పాటు అయితే ఉంది. డోర్ ట్రిమ్స్ అండ్ డాష్ ట్రిమ్స్ సాఫ్ట్ మెటీరియల్స్ యూజ్ చేశారు. సాఫ్ట్ టచ్ మెటీరియల్ డాష్ ట్రిమ్ ఎవ్రీవేర్ సూపర్. ఏసీ వెంట్స్ మనకు హారిజాంటల్లీ కవర్డ్ అప్ ఆన్ ద డాష్ లేఅవుట్ డిజైన్లోనే. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ ప్యాటర్న్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. మనకు మ్యాట్ ఫినిష్ బ్లాక్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డిఫరెంట్లీ. గ్లోబాక్స్ వచ్చేవరకు డాక్యుమెంటేషన్ ప్లెంటీ అయినా ఫ్లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, రేర్ వ్యూ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సర్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ ఇంబాజిలైజర్, యాంటీ థీఫ్ అలారం, స్మార్ట్ కీ, చైల్డ్ ప్రొటెక్షన్, డోర్ లాక్, సెంట్రల్ లాకింగ్, గేట్ షిఫ్ట్ ఇండికేటర్, పొజిషనింగ్ ల్యాంప్స్, హెక్సాగోనల్ హెడ్ ల్యాంప్స్తో ఉన్నాయి. కాకుండా ఈ ఎడిషన్కి స్పెషల్ యాక్సరీస్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ రైట్ డాష్ క్యామ్ అనేది వస్తుంది ఇంటీరియర్ నుంచి, ఎయిర్ ప్యూరిఫైయర్, బ్లూ ambient lighting, premium door mats, footwell light, window sunshades, underbody light, night eagle flash, క్యాప్స్, వాల్వ్ క్యాప్స్, క్రోమ్ ఫినిష్. ఇవన్నీ కూడా మీకు 34,566 రూపీస్లోనే వస్తున్నాయి మన ఛానల్ నుంచి. 70,000 రూపీస్ వర్త్ ఆఫ్ యాక్సరీస్. ఇవి కాకుండా రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ కూడా పర్చేస్ చేయొచ్చు ఈ ఎడిషన్లో. అది 23,975 రూపీస్ అనేది పడుతుంది. అన్ని యాక్సరీస్ నాట్ ఓన్లీ నైట్ ఈగల్ ఎడిషన్ పర్చేస్ చేసేవారు, లాంగిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆప్షన్ పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఈ యాక్సరీస్ని పర్చేస్ చేయొచ్చు. డ్రైవర్ సైడ్ నుంచి ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ ట్రిమ్ అనేది ఇలాగ ఉంటుంది. డోర్స్ నుంచి మళ్ళీ సేమ్ డిజైన్స్ వైడర్ ఓపెనింగ్. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ నుంచి మనకు ఆల్ 4 పవర్ విండోస్ ఉన్నాయి 1 టచ్ ఆటోతో పాటు, లాక్ అండ్ అన్లాక్, లాక్ సిస్టమ్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVM, సిల్వర్ మెటాలిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, 6 స్పీకర్స్ స్టాండర్డ్లీ. ఈ పర్టికులర్ ఎడిషన్లో మీకు మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి. ఫ్రంట్ సీట్స్ అనేవి ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్గా ఉంటాయి చూసాను. రైట్ సైడ్ ఎక్స్టెండెడ్ డాష్ డిజైన్, సాఫ్ట్ మెటీరియల్స్. హెడ్ లైట్స్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ రైట్ సైడ్లోనే ఉంటాయి, ఎందుకంటే ఇది USA అమెరికన్ బ్రాండ్ కార్ కాబట్టి. 2 పెడల్స్, ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్. సో ఇందులో కావాలంటే మీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఈ నైట్ ఈగల్ ఎడిషన్లో చూస్ చేసుకోవచ్చు. 2 లోపల కూర్చొని మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ చూద్దాం. డాష్ ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ మనం పుష్ బటన్ స్టార్ట్ స్టాప్తో వెహికల్ ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ ఆఫర్ 7-inch అనలాగ్ డిజిటల్ క్లస్టర్తో పాటు జీప్ వెల్కమింగ్ ఫంక్షన్ అనేది ఇన్ఫోటైన్మెంట్లో కూడా చూపిస్తూ ఉంటుంది విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ క్లస్టర్లో. ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడితే ఇది 10.1-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, యూ కనెక్టెడ్, వైర్లెస్ అండ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 6 స్పీకర్స్ స్టాండర్డ్లీ వస్తుంది. సో ఫస్ట్ మనం టచ్ గురించి మాట్లాడితే ఇక్కడ మీకు పెయిడ్ డివైజెస్, అలాగే మీకు వెహికల్ సెట్టింగ్స్లో లాంగ్వేజెస్, డిస్ప్లేస్, యూనిట్స్, టాకో, స్పీడ్, టైమ్ అండ్ రేడియో, ఆడియో ఇవన్నీ చూడొచ్చు. మై ప్రొఫైల్స్, డిస్ప్లే సెట్టింగ్స్లో కూడా లాంగ్వేజెస్, యూనిట్స్ ఇవన్నీ చూడొచ్చు. సేఫ్టీ అండ్ బ్యాకప్, కెమెరాస్ అండ్ ఫోన్ అండ్ సెట్టింగ్స్, కెమెరాస్ అండ్ ఇవన్నీ లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ కేటగిరీస్ వైజ్గా కూడా మీరు బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంటర్ఫేస్, ఎవరికైనా కూడా ఈజీగా అర్థమవుతుంటుంది. మళ్ళీ సేమ్ అదే కంఫర్ట్, ఫోన్, వెహికల్, సిస్టమ్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వెహికల్ సెట్టింగ్స్ అన్నీ చూడొచ్చు ఇంతకుముందు చూపెట్టినట్టుగా. అలాగే ఆల్ వచ్చేసి మనకు ఆల్ కేటగిరీస్లో చూస్తే FM రేడియో, బ్యాకప్, బ్లూటూత్ రేడియో, మీడియా, FM
అండ్ పైన మీకు షార్ట్ కట్ వేజెస్ చూడవచ్చు. కెమెరాస్ అనేది రెజల్యూషన్ ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది విత్ అడాప్టివ్ గైడ్లైన్స్. అంతే అయితే బాగాలేదు. సింపుల్ ఇంటర్ఫేస్ చూడొచ్చు. మీకు టచ్ గురించి మాడితే కంటిన్యూగా చూస్తే మీకు 7-inch డిజిటల్ క్లస్టర్గా వస్తుంది. స్పీడ్ అండ్ టాకో అనలాగ్ చూడొచ్చు విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్. డిజిటల్ క్లస్టర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. లైక్ వెహికల్ ఇన్ఫర్మేషన్, సర్వీస్ రిమైండర్స్, ఇంటర్వెల్స్, టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్తో పాటు చూపిస్తుంది. ఒకసారి మీకు జూమ్ చేస్తాను. అలాగే మీకు టైర్ ప్రెజర్తో పాటు కంటిన్యూగా చూస్తే వెహికల్ ఇన్ఫర్మేషన్, కూలెంట్ టెంపరేచర్, ఆయిల్ టెంపరేచర్స్, ఇంజన్ టెంపరేచర్, బ్యాటరీ చార్జెస్, అలాగే డీజిల్ పార్టికల్ బ్యాడ్ బ్లూ చూడొచ్చు, కరెంట్ ట్రిప్ మీటర్స్, ట్రిప్ ఇన్ఫో, స్టార్ట్ స్టాప్, ఆడియో, మెసేజెస్, అలాగే మీకు స్క్రీన్ టైమ్, సెట్టింగ్స్, స్పీడో చూపిస్తుంది అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్. ఇలా చాలా బ్రౌజర్స్ వచ్చి విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనేవి ఉన్నాయి. కమింగ్ టు సెంటర్ డాష్ డిజైన్ కన్సోల్లో యూస్ అయిన మనకు ఇన్ఫోటైన్మెంట్ కిందనే మనకు కొన్ని బటన్స్ ఉన్నాయి. అందులో ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, హాజర్ లైట్ స్విచ్, పార్కింగ్ సెన్సర్స్ ఆన్ అండ్ ఆఫ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్తో పాటు వస్తుంది. అలాగే మీకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హైడ్ అనేది చేశారు. ప్రీమియం గ్లాసీ బ్లాక్ ఫినిష్ టచెస్ ఇన్సర్ట్ చూడొచ్చు. హారిజాంటల్ ఏసీ వెంట్స్, డిఫరెంట్ లుక్, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్, రోలర్ వాల్యూమ్ బటన్స్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది. టైప్ సి, యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి. స్టైలిష్ 9-speed ఆటోమేటిక్ గేర్ లివర్ విత్ గేర్ ఇండికేషన్స్తో పాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది. ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. ట్విన్ కప్ హోల్డర్స్, కీ హోల్డర్, అడ్జస్టబుల్ సెంటర్ ఆమ్రెస్ట్ విత్ డీప్ స్టోరేజ్ స్పేస్, సెంటర్ ఆమ్రెస్ట్, సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ విత్ అడ్జస్టబుల్ ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. స్టీరింగ్ వీల్ అనేది 3-spoke మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, జీప్ లోగోతో పాటు. రైట్ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ కాల్ డిక్లైన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ బటన్స్ అనేవి ఇస్తున్నారు. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాడితే మాన్యువల్లీ చేసుకోవాలి. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఉన్నాయి. అంటే మనకు హైట్తో పాటు రీచ్ కూడా ఉంది. గ్రేట్. సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ స్టీరింగ్ వీల్, ప్యాడల్ షిఫ్టర్స్ లేవు. ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం మిస్ అయింది, మాన్యువల్ డిమ్మింగ్ అనే వస్తుంది. ఐఆర్వీఎం క్వాలిటీ బాగుంది. ఇవి సన్ రూఫ్ కంట్రోల్, మూన్ రూఫ్ కంట్రోల్, హెలోజన్ రీడింగ్ ల్యాంప్స్, క్యాబిన్ లైట్స్, అలాగే డోర్ లైట్స్, అలాగే మ్యాండటరీ మిర్రర్ అనేది మనకు సన్ వైజర్లోనే ప్యాసింజర్ సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ద లైట్ ఫంక్షన్స్ ఉన్నాయి. బ్లాక్ ఫినిష్గా చేశారు రూఫ్ అండ్ టాప్ అనేది. డ్రైవర్ సైడ్ కూడా మీకు వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్స్ అనేవి ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. బ్లూటూత్ స్పీకర్ మైక్స్, ఫోల్డబుల్ హోల్డర్స్. కాకపోతే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం అనేది కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. డీసెంట్ ఫ్యూచర్స్తో మనకు కంపాస్లో ఒక ఎడిషన్ పర్చేస్ చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తాను. ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్తో ప్రీమియం మెటీరియల్స్ యూజ్ అనేది చేస్తున్నారు. రెండు ఫ్రెండ్స్ ఇంకొకసారి మనం బయటకు వెళ్ళిపోయి ఇంజన్ గురించి కూడా మాట్లాడదాము. ఒక ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడం ఒక టాస్క్ అని చెప్పాలి. చాలా హెవీగా ఉంటుంది. ఈ యూఎస్ఏ జీప్ బ్రాండ్ గురించి మాడితే హుడ్ ఓపెన్ చేయడం నాబ్ అనేది ఇక్కడ హైడ్ చేశారు. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ప్రైస్కి తగ్గట్టుగానే ఉంటుంది. నా ఇందులో మీకు గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5-star రేటింగ్ అనేది గెలుచుకుంది ఈ కార్. అండ్ 60+ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అని కంపాస్లో ఎప్పుడు కూడా ఉంటాయి. కమింగ్ టు ఇంజన్ గురించి మాడితే ఒకే ఒక ఇంజన్ కంపాస్లో యూజ్ చేస్తున్నారు. 2-liter మల్టీజెట్ డీజిల్ ఇంజన్. సో హుడ్ ఓపెన్ చేయడం చాలా కష్టమైన టాస్క్ అని చెప్పాలి. అండ్ జీప్ కార్స్లో హుడ్ కూడా చాలా హెవీగా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు ఇలా అయితే మోస్తున్నాను నేను. ఇది వచ్చేసి 1956cc టర్బో డీజిల్ ఇంజన్. ఇది ఇన్లైన్ 4 cylinders, DOIC కన్ఫిగరేషన్, 16 valves, BS6 phase 2, 170 bhp పవర్ తీస్తుంది విత్ 350 Nm టార్క్ తోటి. 6-speed మాన్యువల్, 9-speed ఆటోమేటిక్ టార్క్ కన్వర్టబుల్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, 4x2 వస్తుంది నైటింగేల్ ఎడిషన్లోనే. అలాగే 0-100 9.8 seconds రీచ్ అవుతుంది. మాన్యువల్ 17 మైలేజ్ ఇస్తుంది, ఆటోమేటిక్ 16 మైలేజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 190 వరకు వెళ్తుంది. నీట్లీ ఇన్స్టాలేషన్తో పాటు చేశారు. పవర్ స్టీరింగ్ కూడా వస్తుంది మీకు, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో పాటు. ఫుడ్ అయితే చాలా హెవీగా ఉంది నిజంగా. సో దట్స్ ఇట్ గైస్, 2024 జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ యొక్క ఫస్ట్ వాక్ అరౌండ్ రివ్యూ తెలుగులో మన ఛానల్ నుంచి వచ్చింది. రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. బుకింగ్, స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్ కోసం స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లలతో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్. See you in the next video guys.